మరలించడానికి ఈ కొత్త నాటకం ఆడింది. మొన్నటికి మొన్న ఒక వారం రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షపాతి కాబట్టి, రైతుల గురించి ఆలోచించినటువంటి పార్టీ కాబట్టి, రైతుల గురించి రైతు బంధును ప్రవేశపెట్టినటువంటి పార్టీ కాబట్టి, రైతు బీమాను ప్రవేశపెట్టినటువంటి పార్టీ కాబట్టి రుణమాఫీ జరగాల్సిందే అని చెప్పేసి మండల కేంద్రాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు పెడితే తెల్లారి హైడ్రాని తీసుకొచ్చి ముందు పెట్టారు. అంటే ఈ రాష్ట్రంలో రైతుల గురించి చర్చ జరగకూడదు, ఈ రాష్ట్రంలో నిరుద్యోగుల గురించి చర్చ జరగకూడదు, ఈ రాష్ట్రంలో పేద ప్రజల గురించి చర్చ జరగకూడదు, ఈ రాష్ట్రంలో మహిళల గురించి చర్చ జరగకూడదు, ఈ రాష్ట్రంలో గురుకులాల్లో ఈరోజు నానా అవస్థలు పడుతున్నటువంటి చిన్నారుల గురించి చర్చ జరగకూడదు, కేవలము ప్రజలంతా నీ గురించే చర్చ చేయాలి అనేటువంటి ఒక దృక్కోణంలోనే, ఒక దురాలోచనతోనే ఈ యొక్క హైడ్రాని తీసుకొచ్చి ముందు పెట్టడం జరిగింది. అట్లా హైడ్రా తీసుకొచ్చి నువ్వు బడాబాబులకు ఒక రూల్ పెడతావు, బక్క చిక్కిన వాళ్ళకి ఇంకో రూల్ పెడతావా? అంటే ఫ్యామిలీకి ఒక రూలు, ప్రజలకు ఇంకో రూలా? ఫ్యామిలీకి ఒక రూలు, పబ్లిక్ ఒక రూలా? మీ తమ్ముడు అన్నో మీ కుటుంబ సభ్యులకు 30 రోజుల గడువిచ్చి నోటీస్ ఇస్తావు, కానీ మహబూబ్ నగర్లో ఉన్నటువంటి పేద ప్రజలకు, దివ్యాంగులకు 30 నిమిషాల సమయం కూడా ఇవ్వకుండా ఈరోజు వాళ్ళ ఇల్లు కూలగొడతావు. దీన్ని ఏమనాలని అడుగుతా ఉన్నా. అరే మీ మంత్రుల ఇల్లు ఎందుకో కూలగొట్టావు? మీ ఎమ్మెల్యేల ఇల్లు ఎందుకో కూలగొట్టావు? మీ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇల్లు ఎందుకో కూలగొట్టావు? ఏంది తమాషా అని అడుగుతున్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మీరు ఆలోచించండి. మీ ముఖ్యమంత్రులే, మీ ప్రభుత్వాలే పట్టాలు ఇచ్చినటువంటి భూముల్లో పేద ప్రజలు ఇల్లు కట్టుకుంటే ఈరోజు ఏ పార్టీ నుంచో వచ్చిన ఆయన ఈరోజు కుర్చీలో కూర్చొని ఇది మా కాంగ్రెస్ పార్టీ విధానం అని చెప్పి పేద ప్రజల ఇల్లు కూలగొడుతుంటే మీరు చూస్తూ ఊరుకుంటారా అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము ప్రశ్నిస్తున్నాం. మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులు మీరు డమ్మీ మంత్రులా? మీరు ప్రజల పక్షం వహించారా? మీకు చేతన అయితే లేదా? మీరు గొంతెత్తేటువంటి దమ్ము లేదా? మీకు చీమునెత్తురు లేదా? మీకు ప్రజలు ఓట్లే లేదా? ప్రజల ఓట్లతో మీరు గెలవలేదా? ప్రజల ఆశీస్సులతో మీరు మంత్రులు కాలేదా? ప్రజల ఆశీస్సులన్నీ మళ్ళా గెలుస్తారా మీరు? ఆలోచించుకోండి. ఇంకా సిగ్గు లేకుండా ఇంకా మళ్ళీ దీన్ని మేము జిల్లాలకు తీసుకెళ్తాం, వాద్రా చేస్తాం, గోద్రా చేస్తాం. ఏంది నువ్వు చేసే తమాషా? ఈరోజు హైదరాబాదులో చెరువుల చుట్టూ ఉన్నటువంటి భూములకు, అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలకు మీరు నోటీసులు ఇవ్వాలంటే సగం హైదరాబాద్ ఈరోజు నిరాశ్రయం అయిపోతుంది. హైదరాబాదులో 1 కోటికి పైగా జనాభా నివసిస్తున్నది. దాంట్లో 50 లక్షల మంది నిరాశ్రయులు అవుతారు, రోడ్డు మీద పడతారు, రోడ్డు ఎక్కుతారు. అప్పుడు వాళ్ళ సమస్యను ఎవరు పరిష్కారం చేయాలి? దట్ విల్ బి ఎ బిగ్గర్ సోషల్ ప్రాబ్లం. ప్రభుత్వానికి అంతకంటే పెద్ద సమస్య ఏముండదు. ఇంకా ఇంకొకటి అంటాడు మా వరంగల్కి వస్తుంది అంటాడు. అరే హైదరాబాద్ ఈజ్ ఎ సిటీ ఆఫ్ లేక్స్ అని అంటున్నారు, వాస్తవం. కానీ వరంగల్ లేక్స్లోనే సిటీ ఉంటుంది. ఎందుకంటే మాది కాకతీయుల రాజధాని. 400 సంవత్సరాల పాటు కాకతీయులు తమ రాజధానిగా ఊరుగల్లును వేసుకొని మొత్తం దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిండ్రు. ఈ రాష్ట్రంలో 45,000 చెరువులు, కుంటలు ఉన్నాయంటే దాంట్లో అత్యధిక చెరువులు కట్టించింది కాకతీయులు. దాని తర్వాత కొన్ని నిజాం కట్టించిండు, కానీ అత్యధిక చెరువులు కట్టించింది కాకతీయులు. హైదరాబాద్లోనే, ఈ రంగారెడ్డిలోనే ఎన్ని చెరువులు కట్టించిందంటే రాజధాని నగరమైనటువంటి మా ఓరుగల్లులో ఎన్ని చెరువులు కట్టించిందో ఒకసారి ఆలోచించండి. 200 చెరువులు, కుంటలు ఉంటాయి. ఈరోజు చాలా మాయమైనవి. దానికి కొంత ప్రభుత్వం కారణమైతే కొంత ప్రైవేటు వ్యక్తులు, కబ్జాకోర్లు కారణం, వాస్తవం ఇది. కానీ నువ్వు ఎట్లా ఈరోజు వాళ్ళని ఖాళీ చేపిస్తావు?